ఈ లోకంలో పుట్టి పెరిగి పెద్దవారైన తర్వాత దేవుడు చెప్పింది నువ్వు చేస్తున్నామంటే చేయట్లేదు. దేవుడు ఏం చెప్పాడంటే పరిశుద్ధంగా జీవించమని, యథార్థవంతులుగా జీవించమని. నేను ఎలాగైతే పరిశుద్ధుడునా మీరు కూడా అలాగే పరిశుద్ధులుగా బ్రతకండి అని భూమి మీద పంపించడం. నా పని చెయ్యండి, నా కొరకు బ్రతకండి, నా గురించి ఆలోచన చేయండి అని ఈ భూమి మీదకి మనిషిని పంపించాడు. మరి మనిషి దాని గురించి ఆలోచన చేస్తున్నాడా? కుండ కోసం ఆలోచన చేస్తున్నాడు, కట్టుకున్న బట్ట కోసం ఆలోచన చేస్తున్నాడు, తాగే నీరు కోసము ఆలోచన చేస్తున్నాము, కానీ దేవుని గురించి ఆలోచన చేయట్లేదండి. మనం అందరం కూడా దేవునిలో నుండి వచ్చిన వారమేనండి. మరి దేవుని దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి. ఒక ఉదాహరణకి పాలకొండ నుండి శ్రీకాకుళం వెళ్ళాలంటే పాలకొండ నుండి శ్రీకాకుళం వెళ్ళి బస్సు ఎక్కాలి కదండి. మరి ఈ భూమి మీద తల్లి గర్భంలో నుండి ఈ లోకానికి వచ్చాం. ఎవరు పంపించారు? దేవుడు పంపించారు. మరి దేవుని దగ్గరికి వెళ్ళాలి కదండి. దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఎవరి దగ్గరికి వెళ్తామంటారా? వెళ్ళకూడదు. ఎందుకంటే దేవునికి పిల్లలమేంటి మనం అందరం కూడా దేవుని పిల్లలమే ఉన్నాం. మనము తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రుల మీద వేసుకుంటారు ఆ తప్పుని. ఏమైనా తప్పు పిల్లలు చేస్తే మరి దేవుడు మనం ఈ భూమి మీద పుట్టించిన తర్వాత మనం అనేకమైన వివిధమైన తంత్రాలు కల్పించుకొని పాపము చేశాం. పాపము చేసి దేవునికి దూరం అయిపోయిందండి. దేవునికి ఆ తండ్రికి దూరం అయిపోయాము. మరి ఆ తండ్రి ఆలోచన చేసి ఆ దేవుడి ఆలోచన చేసి ఈ భూమి మీదకి మానవునిగా వచ్చాడండి. మానవునిగా వచ్చాడు. నేను ఎలాగైతే రక్తమాంసములు ధరించుకొని ఉన్నామో అలానే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వచ్చారండి. యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చి ఏమి చేశాడంటే మనుషులు చేసిన పాపం కోసము ఆయన మరణించాడు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయడం తిరిగి లేచాడండి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన గురించి ఆలోచన చేయాలి. మనము ఎలా ఇల్లు కట్టాల గురించి ఆలోచన చేస్తాం, ఎలాగ పిల్లల్ని పోషించాలనేది ఆలోచన చేస్తాం. మరి దేవుని గురించి ఆలోచన